సాధారణంగా కామెంట్లు చూడండి నేను కొన్నిసార్లు ఈ మధ్యన కాస్త ఎలక్షన్స్ టైంలో కదా ఎట్లుందో చూద్దామంటే సరే మ్యాక్సిమం 80-90% మంది పాజిటివ్గానే ఉంటుందో 10% మంది విచిత్రమైనటువంటిది ఏంటంటే నీకు ఎవరు గెలుస్తారో తెలుసు అయిపోయింది అందుకని నేను అట్లాగా సరిగ్గా చెప్పట్లేదు నీకు తెలిసిపోయింది తెలుగుదేశం గెలుస్తుందని లేకపోతే కనుక కూటమి గెలిచేస్తుందని గెలిస్తే మంచిదే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి నన్ను ఓన్ చేసుకోరు, నా వీడియోలు వాళ్ళు వాడతారు. లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదివరకు వాడేవాళ్ళు, తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏం కావాల్సి వచ్చింది, ఓన్లీ మాకు ఫేవరబుల్గా ఉండాలి, నువ్వు జగన్కి వ్యతిరేకంగా ఉండేటట్టయితేనే షేర్ చేసుకుంటాం అన్నటువంటి రూట్లో పెట్టుకున్నారు. అలాగని వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి వీడియోలు చేయను, వీళ్ళ కోసం కూడా నేను ప్రత్యేకించి వీడియోలు చేయను. ఒకటికి పేదోడికి ముద్ద దొరుకుతుందంటే ఖచ్చితంగా ఉండాలని చెప్తా, పెద్దోడికి బలుపు మాటలు మాట్లాడితే అది బలుపే అని చెప్తా, ఎక్కడ మొహమాటం ఏం లేదు. కాకపోతే ఇక్కడ బేసిక్గా ప్రజలు వాళ్ళకి ఓటేస్తారు వీళ్ళకి ఓటేస్తారు అని చెప్తే నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఒక ఓటింగ్కి సంబంధించినటువంటి అభిప్రాయాలు నేను 2004-2009లో ప్రత్యక్షంగా ఫీల్డ్లో కూర్చుని చూసా. 2014లో నేనే తిరిగి మరీ చేశా. 2019కి వచ్చేటప్పటికి నేను లేను, నేను ఫీల్డ్లో కాదు ఆఫీసులోనే కూర్చున్నా. జస్ట్ నాకు నేను ఎస్టిమేషన్ వేసుకోవడం తప్పించి అంచనాలు వేసుకోవడం తప్పించి జనాలకేం చెప్పలేదు. 2024 అంతే, జనాలకేం చెప్పట్లేదు. ఎవరు అడిగినా కూడా ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళే గెలుస్తారనే చెప్తున్నా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు గెలుస్తారని నీకు తెలుసు, నువ్వు అట్లాగా ఇట్లాగా అంటే ఎవడు గెలుస్తాడు తెలిస్తే చెప్పడానికి ఏముంది, మొహమాటం ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని చెప్పి అనుకోండి, అదిగో సాయిగడి చెప్పేశాడు ఇంకేముంది అయిపోయిందని చెప్పి మీరే హడావిడి చేసుకోవచ్చు కదా. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే అదిగో సాయి చెప్పేశారు ఇంకేముందని చెప్పి వాళ్ళు రాసేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ నేను ఎవరికీ ఇవ్వట్లేదే. జర్నలిస్ట్ అనేటువంటి వాడు న్యూట్రల్, అంటే తనకి తెలిసింది మాట్లాడాలా, తెలియని దాని గురించి ఇంతవరకే నాకు అవగాహన ఉందని చెప్పాలి అనేటువంటిది మొహమాటం లేకుండా ఫీల్ అయ్యేటువంటి వాడు నేను. ఇప్పుడు ఓటర్ టర్నౌట్ అన్నటువంటిది ముందుగా అనుకున్నట్టు 79-80 అనుకున్నటువంటిది లేదు. ఫైనల్గా తాజాగా తేల్చిన ఫిగర్ 76.5% ఆంధ్రప్రదేశ్లో. గతంతో పోల్చుకుంటే తగ్గినట్టు. 74తో 2014తో పోల్చుకుంటే అప్పుడు 74 మీద 2.5% ఎక్కువ. అదే సందర్భంలో 2019తో పోల్చుకుంటే 2.5% తక్కువ, 2% తక్కువ. ఇది ఓవరాల్ ఫిగర్. అది పక్కన పెడితే ఓటింగ్ టర్నౌట్, తెలుగుదేశం ఓట్లు జనసేనకి పడ్డాయా లేదా, జనసేన ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయా లేదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఓట్లు తెలుగుదేశం జనసేనలకు పడ్డాయా, తెలుగుదేశం జనసేనల ఓట్లు బీజేపీకి పడ్డాయా, దీని ఆధారంగా కూటమి విజయం అన్నది ఆధారపడింది. సైకిల్, కమలం, తర్వాతన గాజు గ్లాసు, ఈ 3 గుర్తులు అవగాహనతో ఓట్లు వేశారా లేదా అన్న దాని మీద ఎలక్షన్ ఆధారపడి ఉంది. అది ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. 100కి 100% అట్లాంటి బదిలీ జరగదు. 70% జరిగితే విజయం ఖాయం, 50% జరిగితే విజయం అయోమయం.